హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వేసవి కాలం వచ్చేసింది. చల్లగా ఏమైనా తినాలి, తాగాలి అని అందరూ కోరుకుంటారు. ఇక ఇంట్లో ఉంటే లెమన్ జ్యూస్ అని, మిల్క్ షేక్స్ అని, ఐస్ క్రీమ్స్ ఇలా చాలా రకాలు ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు. ఇంకొంచెం హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళైతే బార్లీ వాటర్ అని, సబ్జా గింజల వాటర్ అని ఎక్కువగా తాగుతూ ఉంటారు. మరి ఈనాటి వీడియోలో చిన్నగా కనిపిస్తున్న ఈ సబ్జా గింజలు ఎంత మ్యాజిక్ చేస్తాయో తెలిస్తే ఆశ్చర్యపోతాం. కేవలం సమ్మర్లో మాత్రమే గుర్తొచ్చే ఈ సబ్జా గింజలు మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలిస్తే ఖచ్చితంగా సంవత్సరంలో ప్రతి సీజన్లోనూ వాడటానికి ఇష్టపడతాం. అన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ సబ్జా గింజల గురించి ఈనాటి వీడియోలో పూర్తిగా చూద్దాం. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా, దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్ లోకి వస్తుంది, మీరు చూడొచ్చు. అంతేకాదు ఫ్రెండ్స్, మాదొక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి. అంతేకాకుండా మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది కూడా. కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక టాపిక్ లోకి అయితే వెళదాం. ఒకప్పుడు ఒంట్లో వేడి చేసిందంటే చాలు చాలా మంది సబ్జా గింజలను నానబెట్టుకుని వాటిలో చక్కెర వేసుకుని ఆ పానీయాన్ని తాగేవారు. ఇప్పుడు చాలా మంది దాన్ని మర్చిపోయారు. కానీ ఈ వేసవిలో మన ఒంటికి చలవ చేసే పానీయాల్లో సబ్జా చాలా మేలు చేస్తుంది. ఈ సబ్జా గింజల పానీయం కేవలం చలవ చేయడం మాత్రమే కాదు, మన ఒంటికి ఎంతో మెరుగైన ఆరోగ్యాన్ని ఇస్తుందని ఆయుర్వేదం చెబుతోంది. అధిక బరువు, మలబద్ధకం, మధుమేహం, డీహైడ్రేషన్, శ్వాసకోశ వ్యాధులు ఇలా చాలా వాటికి సబ్జా గింజలు మంచి మందులా పనిచేస్తాయి. ఊబకాయంతో బాధపడే చాలా మందికి సబ్జా గింజల పానీయం మంచి చిట్కాలా పనిచేస్తుంది. ఆహారం తీసుకునే ముందు గ్లాసులు సబ్జా గింజల పానీయం తాగితే కడుపు నిండిన భావన కలుగుతుంది. దీనివల్ల తక్కువగా ఆహారం తీసుకోగలుగుతారు. ఇది డైటింగ్ చేసే వాళ్లకు చాలా బాగా ఉపయోగపడుతుంది. సబ్జా గింజల నుంచి అందే క్యాలరీలు కూడా చాలా తక్కువే. సబ్జా గింజల్లో పీచు ఎక్కువగా ఉండడం వల్ల మలబద్ధకం సమస్య నుంచి బయటపడొచ్చు. రోజు పడుకునే ముందు ఒక గ్లాసు సబ్జా గింజల పానీయం తాగితే మలబద్ధకం సమస్య ఉండదు. అంతేకాకుండా శరీరంలో ఉన్న వ్యర్థాలు కూడా బయటకు వెళ్లిపోతాయి. రక్తం శుద్ధవుతుంది. జీర్ణ సంబంధ సమస్యలైన కడుపు మంట, ఉబ్బరం, అసిడిటీ, అజీర్తి వంటి సమస్యలు తొలగిపోతాయి. చక్కెర వేయకుండా అలాగే సబ్జా గింజల నీటిని తాగితే మధుమేహం అదుపులో ఉంటుంది. రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు తగ్గుతాయి. నానబెట్టిన సబ్జా గింజలను గ్లాసు పచ్చిపాలలో వేసుకుని కొన్ని చుక్కల వెనిగర్ కలిపి తాగితే టైప్ 2 డయాబెటిస్ తో బాధపడే వాళ్ళకి మంచి ఉపశమనం కలుగుతుంది. డీహైడ్రేషన్ కు గురయ్యేవారు సబ్జా గింజల పానీయం తాగితే చాలా మంచిది. దాంతో శరీరంలోని ద్రవాలు సమతుల్యంలో ఉంటాయి. వికారంగా వాంతి వచ్చే విధంగా ఉంటే సబ్జా గింజల వాటర్ తాగండి. గొంతు మంట, దగ్గు, ఆస్తమా, తలనొప్పి, జ్వరం ఉంటే ఇవన్నీ కూడా పోతాయి. గ్లాసు సబ్జా గింజల పానీయాన్ని ప్రతిరోజు పిల్లలకు తాగిస్తే మంచిది. వారు ఆరోగ్యంగా ఉంటారు. ఎలాంటి ఇన్ఫెక్షన్లు దరిచేరవు. సబ్జా గింజల్లో శరీరానికి అవసరమైన ఫ్యాటీ యాసిడ్లు, పీచు పదార్థం సమృద్ధిగా ఉంటుంది. సబ్జా గింజల పానీయం తాగితే మహిళలకు ఫోలేట్, నియాసిన్, విటమిన్ ఇ వంటి పోషకాలు లభిస్తాయి. ఇవి వారికి చాలా అవసరం. సబ్జా గింజల పానీయంలో అల్లం రసం, తేనె కలిపి తాగితే శ్వాసకోశ వ్యాధులను నివారించవచ్చు. ఇంకో ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే, ఒక టేబుల్ స్పూన్ సబ్జా గింజల్లో ఎన్ని పోషకాలుంటాయో తెలిస్తే ఆశ్చర్యపోతాం. క్యాలరీలు 9 ఉంటాయి. 2 నుంచి 3 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. 7 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 5 గ్రాముల ఫైబర్, 9 గ్రాముల కొవ్వు, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. సబ్జా గింజలు ప్రోటీన్ మరియు ఇనుము, ఇతర ముఖ్య పోషకాలను అందిస్తుంది. ఇవి మన జుట్టుకి చాలా బాగా హెల్ప్ అవుతుందండి. జుట్టు పెరగడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. సబ్జా గింజలు యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. ఇవి కణాలు ఆరోగ్యంగా ఉండడానికి మరియు సాధారణ పరిస్థితుల్లో ఆక్సీకరణ ఒత్తిడిని మరియు ప్రారంభ వృద్ధాప్యాన్ని ఆపడానికి సహాయపడతాయి. అంటే యాంటీ ఏజింగ్ లా ఉపయోగపడతాయి. ఈ విత్తనాల్లోని సమ్మేళనాలు వాపుతో పోరాడతాయి. సబ్జా గింజలు నాడీ వ్యవస్థ విశ్రాంతి తీసుకోవడానికి మరియు ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడే అడాప్టోజెనిక్ లక్షణాలను కలిగి ఉంటుంది. సబ్జా గింజలు క్రిములతో పోరాడతాయి కాబట్టి అవి మీ దంతాలను శుభ్రం చేయడంలో హెల్ప్ అవుతాయి. సబ్జా గింజలు శరీరం హానికరమైన విషాన్ని వదిలించుకోవడానికి హెల్ప్ చేస్తాయి మరియు మొటిమల వంటి చర్మ సమస్యలకు చాలా మంచివి. ఇవి చర్మాన్ని స్పష్టంగా కనిపించేలా చేస్తాయి. రోగ నిరోధక శక్తి కూడా ఇంప్రూవ్ అవుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అలాగే మైగ్రేన్ వంటి తలనొప్పితో బాధపడే వాళ్ళకి ఈ సబ్జా గింజల వాటర్ తాగితే చాలా ఉపశమనం, అలాగే మనసు ప్రశాంతంగా ఉంటుంది.
ఒంటి మీద ఎక్కడైనా గాయాలు గాని దెబ్బలు గాని తగిలితే ఈ గింజల్ని నూరి కొబ్బరి నూనె గాని లేదా నువ్వుల నూనెతో ఈ గాయాల మీద రాస్తే ఆ పుండ్లు త్వరగా తగ్గిపోతాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కావాలి అంటే సాల్మన్ చేపల్లో కంటే ఎక్కువగా ఈ సబ్జా గింజల్లో మనకు దొరుకుతాయి. కాబట్టి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కావాలి అనుకునే వాళ్ళు ఈ సబ్జా గింజలు తీసుకోవడం చాలా ముఖ్యం. అలాగే ఇవి యాంటీబయాటిక్ లా కూడా పనిచేస్తాయి. ఇవి కొంతమంది ప్లెయిన్ గా తీసుకుంటారు, ఇంకొందరు రకరకాల జ్యూసుల్లో యాడ్ చేసుకుంటారు. ఈ మధ్య కొబ్బరి నీళ్లలో కూడా నానబెట్టిన ఈ సబ్జా గింజలను వేయడం మనం చూస్తున్నాం. అంతేకాదు చెరుకు రసాల్లో కూడా ఈ సబ్జా గింజలు నానబెట్టి ఇస్తున్నారు. అన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే ఈ మధ్య కాలంలో సబ్జా గింజల వాడకం కూడా బాగా పెరిగిందనే చెప్పొచ్చు. జిమ్ చేసేవాళ్ళు గాని లేదా ఆటలు ఎక్కువగా ఆడేవాళ్ళు గాని వాళ్ళకి శరీరంలో నీటి శాతం తగ్గిపోతుంది. దాంతో నీరసించిపోతూ ఉంటారు. అలాంటప్పుడు రోజు సబ్జా గింజల వాటర్ తాగితే నీరసం లేకుండా ఉంటుంది. ఇవి ప్రోటీన్, ఐరన్ మరియు మెగ్నీషియం వంటి ముఖ్యమైన ఖనిజాలకు మంచి మూలం. సబ్జా గింజలను నేరుగా తినకూడదు. ఎప్పుడు 1 లేదా 2 చెంచాల సబ్జా గింజలను ఒక గ్లాసు నీటిలో 15 నుంచి 30 నిమిషాల పాటు నానబెట్టి అవి ఉబ్బిన తర్వాత పానీయాలు, నిమ్మరసాలు, మజ్జిగ లేదా స్మూతీల్లో కలుపుకుని తీసుకోవచ్చు. ఏదైనా అతిగా తింటే అనర్థమే. కాబట్టి మోతాదుకు మించి తీసుకోకండి. అంటే మీకేమైనా అనారోగ్య సమస్యలు ఉంటే డాక్టర్ని సంప్రదించి వారి సలహా మేరకు మాత్రమే మీరు ఏ మోతాదులో సబ్జాలు తీసుకోవాలో తెలుసుకోవాలి. ఇవి మీకు అవగాహన కోసం మాత్రమే కాబట్టి మీ అనారోగ్య సమస్యను బట్టి మీ డెసిషన్ మీరు తీసుకోవాలి. సబ్జా విత్తనాల వల్ల దుష్ప్రభావాలు ఏంటి అంటే వృద్ధులకు, పిల్లలకు కొన్ని సమస్యలు ఉంటూ ఉంటాయి. కాబట్టి వాళ్ళు వీటికి దూరంగా ఉంటే మంచిది. అలాగే గర్భిణీ స్త్రీలు కూడా దూరంగా ఉండాలి. అతిగా తీసుకోవడం వల్ల కూడా కొన్ని సైడ్ ఎఫెక్ట్లు అయితే ఉంటాయి కాబట్టి మితంగానే తీసుకోండి. అనారోగ్య సమస్యలు గాని, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు గాని లేని వాళ్ళు మాత్రం ప్రతిరోజు ఇలా 1 లేదా 2 చెంచాల వరకు సబ్జా గింజలను నానబెట్టుకుని రోజంతట్లో మీరు ఎప్పుడైనా వీటిని తీసుకోవచ్చు. మీకు ఇష్టమైన పానీయాల్లో యాడ్ చేసుకుని తాగండి. బాడీకి చాలా కూల్ చేసే సింపుల్ ఫుడ్ అని, సింపుల్ డ్రింక్ అని చెప్పొచ్చు. సబ్జా గింజలు మరియు చియా సీడ్స్ రెండూ దాదాపు ఒకే గుణాలు కలిగి ఉన్నప్పటికీ కొన్ని తేడాలైతే ఉంటాయి. సబ్జా గింజలు వేగంగా నీటిలో నానుతాయి. చియా సీడ్స్ నానడానికి ఎక్కువ టైం పడుతుంది. రుచిపరంగా సబ్జా గింజలు తేలిగ్గా ఉంటాయి. అయితే సరిగ్గా నానబెట్టకుండా తీసుకుంటే గనక గొంతులో చిక్కుకునే ప్రమాదం ఉంది. ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల కూడా చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, పిల్లలు, వృద్ధులు కూడా వైద్యుల సలహా లేకుండా తీసుకోకూడదు. మన ఆరోగ్యాన్ని సహజంగా బలపరచడానికి సబ్జా గింజలు కీలక పాత్ర పోషిస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. పౌష్టిక విలువలతో కూడిన ఈ గింజలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి. అన్ని సీజన్లలో కూడా వీటిని ఏదో విధంగా తీసుకోవడానికి ట్రై చేయండి. ఆరోగ్యపరంగా చాలా ఉపయోగాలున్నాయి. ఏమంత ఖరీదు కాదు. చాలా ఖరీదు పెట్టుకునే డ్రింక్స్ కంటే కూడా ఇవి చాలా చాలా బెస్ట్. ఈ వేసవిలో ఈ సబ్జా గింజలను ఇంట్లో ఉంచుకోండి. ఎవరైనా గెస్ట్లు వచ్చిన వెంటనే వాళ్ళకి ఈ రుచికరమైన పానీయాలు తయారు చేసి ఇవ్వచ్చు. వడదెబ్బ తగలకుండా ఉంటుంది. సమ్మర్ ని కూల్ గా దాటేయచ్చు. మరి తప్పకుండా సబ్జా గింజలను ఈ వేసవిలో మీ డైట్ లో చేర్చుకోండి. కూల్ గా సమ్మర్ ని దాటేయండి. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ కి ఈ వీడియోనైతే షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.